శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మనం చూస్తే అక్కడ మన జరిగిన ఎన్నికల తర్వాత టీడీపీ రిజల్ట్ ఏ విధంగా మనం చూసాం, అఖండ విజయం సాధించింది. అయితే చంద్రబాబు గారు ఇంకా స్టిల్ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది, ఒక సీఎంగా చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితి. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా మంచి రిజల్ట్ సాధించిన పరిస్థితి. లోకేష్ భవిష్యత్ ఏంటి అంటే లోకేష్ నెక్స్ట్ సీఎం అవుతాడు అనేది టీడీపీలో చాలామంది అభిమానుల ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే చంద్రబాబు గారు ఇంత యాక్టివ్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మరోపక్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు, లోకేష్ గారు ఒక మంత్రిగానే కొనసాగుతున్నారు. నెక్స్ట్ సీఎంగా ఆయన చూసే అవకాశం కనిపిస్తుందా? ఒకటి సార్, 2004లో సోనియా గాంధీ గారు అయ్యే అవకాశం ఉన్నా, రాహుల్ గాంధీ గారు అయ్యే అవకాశం ఉన్నా, మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చారు. యాక్సెప్ట్నెస్ ఏదైతుందో 2004లో యూపీలో సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా లేరు. చైర్మన్ యూపీఏ పర్సన్ చైర్మన్ అయిపోయింది. సిపిఎం కానీ సిపిఐ కానీ ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు 56 మంది, 39 సమాజ్వాదీ కానీ అండ్ డిఎంకే కానీ సోనియా గాంధీ నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. అయినా వాళ్ళు కాలే, రాహుల్ గాంధీ కాలే. 2009లో 149 వచ్చినాయి, 2009లో 203 లోక్సభ వచ్చినాయి, అయినా కాలే. అక్కడ తప్పు జరిగింది ఏంటంటే ఈరోజు 2 సార్లు ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణము రాహుల్ గాంధీ గారు సెకండ్ టైం అన్నా మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో మంత్రిగా ఉండి చివరిలో ఒక 1 year or 2 years ఏదైతుందో ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ప్రధాన ఏది ఉంటే కాంగ్రెస్ ఇటువంటి దీన పరిస్థితి ఉండకపోతుండే, 2 సార్లు 100 సీట్లను వస్తుండే, ఈసారి ఇంప్రూవ్ అవుతుండే. అలాగే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మొత్తం స్టేజ్ మీదనే బాజాబ్తో చెప్పి తండ్రిని కూడా చెప్పిన వాళ్ళు చేయకపోవడంలో కేసీఆర్ గారు సెక్రటరియట్ కానీ అందుబాటులో లేక అది కూడా వాళ్ళకి పార్టీ డ్యామేజ్ అయింది. కేటీఆర్ గారు కనుక ముఖ్యమంత్రి అయితే నేను అనుకుంటున్నా 2 సంవత్సరాల ముందైనా ఒక 15-20 మంది ఎమ్మెల్యేలను చేంజ్ చేసేవాడు. చేంజ్ చేస్తే పరిస్థితి డిఫరెంట్ ఉంటుండే. ఈ పరిస్థితి 39 రాకపోతుండే, 46, 47, 48 వస్తుండే. అప్పుడు కాంగ్రెస్కు 60 అన్నప్పుడు ఇబ్బంది ఉంటుండే. ఈరోజు చంద్రబాబు గారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్. ఎందుకంటే నేను కలిశాను 2 సార్లు పార్టీ ఆఫీస్లో, August 4th and 6th కలిశాను. వెరీ పర్ఫెక్ట్. ఆయన ఫుడ్ సిస్టమ్ ఎంత అండి 75, నేను 76, నాకంటే సంవత్సరం చిన్నవాడు. ఆయన 1950, 1949. నేను ఏమన్నా చేతగాని వాళ్ళకి కనిపిస్తున్నా? 3 గంటలు కూడా నిద్రపోను నేను. ఒక 8-9 గంటలు మాట్లాడతాను నేను, నడుచుకుంటూ పోతాను, షుగర్ పేషెంట్ అయినా. సో హెల్త్ ఈజ్ గుడ్. కానీ లోకేష్ గారికి ఇంకా అడ్మినిస్ట్రేటివ్ పరిపక్వత ఈజే బాగా పాదయాత్ర తర్వాత ఇంప్రూవ్ అయ్యాడు. ఎందుకంటే నేను 5 సార్లు కలిశాను. సరే, వైజాగ్లో, మంగళగిరిలో, ఢిల్లీలో అండ్ ఇక్కడ మొన్న తన ఇంట్లో ఏదైతుందో మంత్రి అయిన తర్వాత లాట్ ఆఫ్ చేంజ్ అయ్యండి, లాట్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చింది. ఇంకా అతనికి రావాలా. ఆయన యాక్సెప్ట్నెస్ కూడా ఏదైతుందో కొంతమంది సీనియర్లు ఈసారి లాస్ట్ ఎలక్షన్ వాళ్ళకు కొంతమందికి మంత్రులు ఇవ్వలే, వాళ్ళ లాస్ట్ ఎలక్షన్. కొత్తగా అయిన వాళ్ళంతా అవుతుందో దే ఆర్ అటెంప్టింగ్ ఆఫ్ ఎమ్మెల్యేస్. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఏంటంటే అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతను మాట్లాడడం కానీ మా బంధము ఇంకా 30 ఏళ్ళైనా విడిపోదు అంటుండు. నాకు అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని కొంత సహచరులతో కానీ అతని నాకుండే అవగాహన నాలెడ్జ్ చూస్తే 2029కి ఆయన మెంటల్గా ప్రిపేర్ లేడు ముఖ్యమంత్రి కావడానికి. పోటీలో రేస్లో లేడు ఆయన. ఇప్పుడు పిక్చర్ చేసుకుంటాడు, రేపు తర్వాత కొంత 3-4 ఏళ్ళ తర్వాత 4-5 పిక్చర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దాదాపు 75 నుంచి 100 కోట్ల రెన్యుమరేషన్ వస్తుంది ఒకటి. అతను కరప్టివ్ కాదలుచుకోలేదు, తో కొంత డబ్బు కూడా సంపాదించాలన్నది. తర్వాత ఇంకా అతనికి రాజకీయ అనుభవం పర్ఫెక్ట్ రాలే. మంత్రివర్గం ఏంది, మంత్రి అంటే సమిష్టి నిర్ణయము, కొన్ని బహిరంగంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది తిరుపతి, నాట్ టు టెల్, పోయి మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి అని హోమ్ మినిస్టర్, నేనైతే హోమ్ మినిస్టర్ అని. ఇటువంటి ఏదైతుందో మంత్రివర్గం అంటేనే సమిష్టి నిర్ణయం, సీజ్ ద షిప్ తో కొన్ని బహిరంగంగా ఏదైతుందో ఆవేశము, కొంచెం ఆవేశపరుడు, నిజాయితీపరుడు, లెఫ్ట్ ఐడియాలజీ తో అతనికి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి మనం అంత ఈజీ కాదు. ట్రై ఫైట్లో జగన్ను అండర్ ఎస్టిమేట్ చేయడం లేదు ఇప్పటికీ ఆయన. ఎందుకంటే అతనికి ఓటు బ్యాంక్ ఉంది 40%. వీళ్ళు బీజేపీతో జతగట్టిన కనుక మైనార్టీ దాదాపు అక్కడ నేను అనుకుంటున్నది 7 to 8% ఉన్నది. క్రిస్టియన్ మైనార్టీ బాగా ఉంది, మనకు లెక్కలో తేలకపోవచ్చు. క్రిస్టియన్ కన్వర్టెడ్ 11-12% ఓటు బ్యాంక్ అతనికి స్టార్ట్ అయింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. రెడ్డి
మోర్ దెన్ ఆఫ్ కమ్మ. కాపు అయితే 10-11 ఉంది. బట్ రెడ్డి కూడా ఏదైతుందో కమ్మ కంటే 3 అంతలు ఉంది అక్కడ పర్సంటేజ్. అలాగే దళితులు. తో ఇవన్నీ ఏదైతుందో ఓటు బ్యాంక్ అయి ఉండి నేను కనుక చీలితే ఇండివిజువల్ కొట్లాడితే నా బ్రాండ్ ఏదైతుందో ఒక కమ్యూనిటీ వస్తుంది, కాపు అనేది వస్తుంది. ఇప్పుడు సీట్లు కానీ మంత్రివర్గం వాళ్ళకే ఇచ్చింది కదా, వేరే వాళ్ళకి ఇవ్వలే కదా. తో దీనివల్ల దీంతో నేను క్లిక్ కాను. అల్టిమేట్ మళ్ళా నా శత్రువైన అరాచకం చేసిండా, దౌర్జన్యం చేసిండా, అవినీతి చేసిండా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తో మళ్ళీ అతనికి అధికారం వస్తుంది. కనుక నేను ఇప్పుడు మెంటల్ ప్రిపేర్ లేననేది సిగ్నల్స్ ఇస్తున్నాడు. ఈవెన్ లోకేష్ గారిని 2029 లోపల కూడా ఒక 1 year ముందు కూడా ఆరోగ్యం సహకరించకనా లోకేష్ గారే ముఖ్యమంత్రి, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అతనికి ముఖ్యమంత్రి ఇచ్చిన నాకు తెలుసు, నాకున్న సమాచారము, నాకుండే ఫీడ్బ్యాకు అతన్ని హార్ట్ చేయనంతసేపు ఈ విల్ ఒబే లోకేష్ గారి నాయకత్వాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు. మెంటల్లీ ఎప్పుడు ప్రిపేర్ అవుతాడు? 29 అంటే 34కు ప్రిపేర్ అవుతాడు లోకేష్ గారు. మళ్ళీ ఇప్పుడు ఈ టర్మ్ లోపల 1 year లోపల అయిందా, ఒక సంవత్సరం ముందు అంటే 4 ఏళ్ల తర్వాత, లేదా నెక్స్ట్ అప్పుడు లొకేషన్ చేసిండా, అతనికి మళ్ళీ అతనికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఈక్వల్ టు ప్యారలల్గా ఇక్కడ ఎట్లయితే బట్టి గారు రేవంత్ రెడ్డి గారు పోతుండో అట్లా ప్రయాణం అయిపోయేది ఉంటే 5 ఏళ్ళు స్ట్రెంత్ అయి కొంత స్ట్రెంత్ను పెంచుకొని వేరే కమ్యూనిటీస్ కొన్ని టికెట్లు ఇప్పుడు సాక్రిఫైస్ చేసిండు. అధికారం రావాలని పోవాలన్న కసితో ఇప్పుడు ఈసారి ఈ సీట్లకు సాటిస్ఫై కాడు. లోక్సభ పెంచుకుంటాడు, అసెంబ్లీ పెంచుకుంటాడు. అందుకోసమే ఈ చేరికలు. లేకపోతే ఎందుకు చేర్చుకుంటాను నన్ను? బాలినేని అవసరమైంది ఆయనకు? అవసరం లేదు కదా. చాలామంది పేర్లు ఎందుకు అనుకోండి, ఇంకా చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారు? కొంత సీట్లు పెంచుకుంటాడు. ఈస్ట్ వెస్టే కాకుండా రాయలసీమలో కానీ ప్రకాశం నెల్లూరులో కానీ సీట్లు పెంచుకొని లోక్సభ పెంచుకుంటాడు. టైం పడుతుంది చేసుకొని ఈ విల్ బి ద అప్పటికి సినిమా తర్వాత ఆయన అంతా పిల్లలు ఆయనకుండే ఆ మొదటి రేణు దేశాయి ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఈ నలుగురికి అన్ని సెటిల్ అయిపోయాక ఈ విల్ ఫుల్ టైం అయి అప్పుడు రాష్ట్రంలో చిరంజీవి గారైతే 2009లో ఎలాగైతే సామాజిక న్యాయం ఈ రాష్ట్రాన్ని ఒక రెడ్డి కమ్మనేనా ఇంకెవరు పరిపాలించలేరా అని ఒక స్లోగన్ ఇచ్చిండు. మేము 10-11% ఉన్నాం ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కానిచ్చి, అంటే 47, 53 ప్లస్ 34, 87 సంవత్సరాల్లో ఇంకెవరు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి కానీ వాళ్ళకు అర్హత లేదా, మా పాపులేషన్ లేదా అని అప్పుడు సామాజిక న్యాయం అనే స్లోగన్ మీద ఏదైతుందో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రము నెక్స్ట్ జరగబోయే ఎన్నిక అంటే నేనేం జ్యోతిష్కుని కాదు, మనం ఎన్నో మాట్లాడుకున్నాము, మీరు నేనే సాక్షి. మన లక్షలు పోయినాయి. 2021 నవంబర్లో చెప్పాను నేను, లోకేష్ ఇచ్చులు వచ్చి బీజేపీ పవన్ 2021 నవంబర్లో ఈ ముగ్గురు ఎలయన్స్ కావడం ఖాయమని మీ దగ్గర రికార్డు ఉంది. రాజేందర్ది ఒక 2 months బిఫోర్ అయితే ఆయన పార్టీలోకి వెళ్తాడు, లేకపోతే ఆయన తీసేస్తాడని చెప్పాను. ఇట్లా పలు సంఘటనలు రాబోయే ఎన్నికల్లో 1 year బిఫోర్ చెప్పాను. మీ దాంట్లో మ్యాక్సిమం పోయినాయి, మరి మ్యాక్సిమం 23 రాకున్నా ఆశ్చర్యపడద్దు. తెలుగుదేశానికి 23 వచ్చినాయి, రాకున్నా ఆశ్చర్యపడద్దు. ఇండివిజువల్గా చంద్రబాబు పోయినా 88 క్రాస్ అవుతాడు. ఎలయన్స్ అయిందంటే 135 క్రాస్ అవుతారని చెప్పాను. ఏ పరిస్థితిలో చంద్రబాబు అవుతాడు? చంద్రబాబు కాంగ్రెస్తో కలవడు, బీజేపీ కలిసే అవకాశం ఉంది. ఇక్కడ సీట్లు లేవు జగన్తో. చంద్రబాబు గతంలో బీజేపీతో పలుమార్లు రామారావు గారు ఎలయన్స్ అయ్యారు 85, 89. తర్వాత చంద్రబాబు గారు 99, 2004. ఈ విధంగా ఏదైతుందో రేపు బీజేపీ టీడీపీ కలుస్తుందని మీ విశ్లేషణలో చెప్పడం జరిగింది. లక్షల్లో పోయినాయి అవి. అలాగే ఏదైతుందో ఇది జరుగుతుందని కాదు, నాకేదైతుందో ఇది భగవంతుడి ఇచ్చింది. నేనేమి పెద్ద చదువు సంస్కారం ఉన్నవాని కాదు. 6 నెలలు ఎమ్మెల్యేనే. నా తండ్రి మామూలు సర్పంచ్, చదువుకోలేదు. నా తమ్ముడు కూడా 10th సర్పంచ్. నీతి నిజాయితీగా ఉన్నవాని కా నాకు భగవంతుడు ఏదైతుందో ఇటువంటి ఒక వైరల్ లెక్క నాకేమి ఆలోచన ఇటువంటి ఊహిస్తూ ఉంటా ఊహించి చెప్తా ఉంటా. అవి నిజం జరుగుతుంది. నేను జ్యోతిష్కుని కాదు, బట్ ప్రిడిక్షన్స్ ఏదైతుందో మోర్ దాన్ 75% నేషనల్ లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో 78 నుంచి
నేను చెప్పిన రిజల్ట్స్ జరిగినాయి. నెక్స్ట్ సీఎం లోకేషే పవన్ కళ్యాణ్ అడ్డు తగిలేదు లేదు డెఫినెట్గా 2034కే ఆయన ట్రై చేస్తారు. నేను అనుకుంటున్నా గతంలో సోనియా గాంధీ గారు చేసిన తప్పు, కేసీఆర్ గారు చేసిన తప్పు చేయకుండా వే ఇయ్యాలంటే, అతని టాలెంట్ కనబడాలంటే చంద్రబాబు గారు 4 సంవత్సరాల తర్వాత ఏదైతుందో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆ 1 ఇయర్లో అతను ప్రూవ్ చేసుకొని ఆ ఎలక్షన్ రిజల్ట్లో విక్టరీ అయితే ఎస్టాబ్లిష్ అవుతాడు. నేను అనుకుంటా 1 ఇయర్ బిఫోర్ ఇస్తేనే అది ప్రూవ్ చేసి తెలుగుదేశానికి ఏదైతుందో స్ట్రెంత్ పెరుగుతుంది తప్పితే నష్టము జరగది. ఓకే. తదుపరి వచ్చిన తర్వాత అతను ఎన్నుకుంటే ఇతని నాయకత్వంలో ఎన్నిక అయింది కనుక మళ్ళీ చంద్రబాబు గారే కావాలి కదా. కనుక పవన్ కళ్యాణ్ గారికి ఒక వే ఇవ్వాలంటే 4 ఇయర్స్ తర్వాత ఏదైతుందో షుడ్ గివ్ ద వే. ఒక యువతరానికి ఇస్తాను. దానికి ఏం రీజన్ చెప్తారా అనేది నీ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ మీరు అడిగారు కనుక నేను అడుగుతారని ప్రశ్న అనుకోలేదు. ఎలా జవాబు చెప్పాలనేది తెలియకుండా నేను రఫ్గా అంటే నాకుండే నాలెడ్జ్ ప్రకారం నేను మీకు మీ దృష్టికి అండ్ ప్రజల దృష్టికి నేను తీసుకెళ్తున్నాను.